పెండింగ్లో ఉన్న 5 డిఏలతో పాటు తమ 57 డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగుల సదస్సు. ప్రధానంగా తమకు రావాల్సిన 5 డిఏలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లు ఐక్య కార్యాచరణ సమితి నిర్వహించనుంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా హైదరాబాద్లో ఆదివారం 4వ తేదీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఇందులో తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు, రాష్ట్ర స్థాయి ఉద్యోగులు పాల్గొననున్నారు. ఇంకా ఎప్పటి నుంచో తెలంగాణలో ఉన్న 5 డిఏలు పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఒక విధంగా చెప్పాలంటే మన రాష్ట్రంలోనే ఎక్కువగా డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అయితే ఇటీవలే రేవంత్ రెడ్డి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా ఉందని వ్యాఖ్యానించిన సంగతి కూడా తెలిసిందే. ఉద్యోగులు మాత్రం ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న డిఏల కోసం కాళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగుల డిఏ 26.39% మాత్రమే ఉంది. ప్రధానంగా 2022వ తేదీ నుండి పెండింగ్లో ఉన్నాయి. ఇవి ఉద్యోగులకు రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షన్దారులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇది కాకుండా జూలై 1వ తేదీ 2020 నుండి పీఆర్సీ కూడా అమల్లోకి రావాల్సి ఉంది. ఈయన నివేదిక కూడా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు తీవ్ర ఆగ్రహంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్నారు. అసంతృప్తిని వెల్లడించడానికి ఉద్యోగులు ఎన్నో రోజులుగా నిరసనలు, సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆదివారం జరగనున్న ఈ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర స్థాయి ఉద్యోగ సదస్సులో కూడా పెండింగ్లో ఉన్న 5 డిఏలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయనున్నారు. అంతేకాదు తమ బకాయి బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ఇక 51% ఫిట్మెంట్ కూడా వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నవి ఈ నివేదికను కూడా అమలు చేయాలని వాళ్ళు కోరుతున్నారు. చాలా కాలంగా ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న 52 డిమాండ్లు వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల చైర్మన్ జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏరూరు శ్రీనివాసు ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహించనున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ కార్డు కూడా వెంటనే అమలు చేయాలని, జీవో నెంబర్ 317 సమీక్షించి బాధిత బదిలీల కొరకు సూపర్ న్యూమరీ పోస్టులు కల్పించి వీలైనంత త్వరగా వారి సమస్యలు జిల్లాల వారీగా పరిష్కరించాలని కోరనున్నారు. ఇక పెండింగ్లో ఉన్న డిఏల విషయానికి వస్తే 2022 జూలై 3.64%, 2023 3.64%, జూలై 3.64%, మొత్తం 3 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇక 2024 జనవరి, డిసెంబర్ సంబంధించి 2 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అయితే 2022 జూలైకి సంబంధించి 3.64% ప్రభుత్వం మొన్న మంజూరు చేసింది. దీంతో 5 డిఏలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి.